దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనల్ని కాపాడిన ఆ దేవాతి దేవునికి హృదయపూర్వకంగా వందనాలు తెలియచేద్దాం. నూతన ఉదయంలో మనందరిని సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవాతి దేవుడు ఈరోజు మన గతము, మన ప్రస్తుతము, భవిష్యత్తు అన్నీ ఎరిగి ఉన్న దేవుడు, మన అవసరాలు ఏమై ఉన్నాయో అన్నీ తెలుసుకుని ఉన్న ప్రభువు నూతన కృపను, నూతన ప్రేమను, నూతన అభిషేకాన్ని మనందరి మీద కుమ్మరించి ఉన్నారు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో ఆ ప్రభు వైపు మనం చూసినప్పుడు మన యొక్క పరిస్థితిని అంతా ప్రభువుకి నాకు సమర్పించి మౌనంగా ఆ ప్రభు సన్నిధిలో మనం ఎదురు చూస్తూ ఉండగలిగితే మన నిరీక్షణ వమ్ము కాదు. తప్పకుండా దేవుడు మనల్ని ఆదుకుంటాడు. చూడండి, 62వ కీర్తనలో 1 వచనము మరియు 2వ వచనము 5వ వచనాలను మనం చదువుతున్నప్పుడు అక్కడ రాజైన దావీదు పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే, తన సొంత కుమారుడైన అబ్షలోమునకు భయపడి ఆ రాజగృహమును వదిలి పారిపోవలసిన పరిస్థితి. చూడండి, అలాంటి పరిస్థితులలో ఒక రాజుగా ఉన్నవాడు తనను తాను కాపాడుకోలేనివాడు ఇక రాజ్యంలో ఉన్న ఎవరిని కాపాడగలడు? అతని పరిస్థితి ఎంత దయానీయంగా ఉంటుందో చూడండి. అందరూ తనని నిందించే వాళ్ళు ఉంటారు, నిన్ను నువ్వు కాపాడుకోలేవా అనే వాళ్ళు ఉంటారు. ఇంతమంది ఇన్ని విధాలుగా నిందిస్తూ ఉన్నప్పుడు ఒక రాజుగా తనను కాపాడుకోవడానికి, తన రాజ్యంలో ఉన్న వారిని కాపాడుకోవడానికి అతడు ఒక మనిషిగా ఆలోచించి ఉంటే ఇతర రాజులు ఎవరు నాకు సహాయం చేస్తారు అని రాజుల వైపు చూసుండేవాడు, సైన్యాధిపతుల వైపు చూసుండేవాడు, తన సొంత శక్తి మీద ఆధారపడి ఉండేవాడు. తన సొంత కుమారుడు అబ్షలోముని అతడు జయించలేడా? కానీ ప్రియులారా, అటువంటి పరిస్థితులలో దావీదు రాజు చెప్తున్నాడు, ప్రవ్వా, నీవే నాకు రక్షకుడవు, నీవే నాకు దేవుడవు, నా ఆత్మ నీ పట్ల మౌనంగా నిరీక్షించుచున్నది. నా దేవుడవు నీవే అని నాకు బాగా తెలుసు. 5వ వచనంలో కూడా అదే చెప్తున్నాడు. ప్రియులారా, నా దేవుడైన ప్రభువు పట్ల నా ఆత్మ మౌనంగా నిరీక్షించుచున్నది. ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు, ఆయన యందు నేను నమ్మకము పెట్టి ఉన్నాను, నా నమ్మకాన్ని ఆయన వమ్ము చేయడు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా శ్రమలు, శోధనలు ఎదురైనప్పుడు ఎవరు మనకు సహాయం చేస్తారా? ఈ శ్రమ నుండి ఎవరు గట్టెక్కిస్తారా? అది మన కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరు సహాయం చేయకపోయినా ఎవరైనా వచ్చి సహాయం చేస్తారో అని ఇక్కడ అక్కడ మనము చూస్తూ ఉంటాము. కానీ దావీదు రాజు అయినప్పటికీ తన సొంత శక్తి మీద ఆధారపడకుండా తన ఆ కష్టకాలం నుంచి గట్టెక్కగలిగినప్పటికీ కూడా రాజాతిరాజు ప్రభుల ప్రభు అయిన దేవుని మీద ఆధారపడి నేను మౌనంగా నీలో నేను నిరీక్షిస్తూ ఉంటాను, నా నిరీక్షణ నీ మీదనే ఉంది, ఎందుకంటే నువ్వు తప్పకుండా నన్ను కాపాడగలిగిన దేవుడవు అని తనకు ఉన్న దేవుని పట్ల గల ఉన్న అనుభవంతో చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా శ్రమలు, శోధనలు వచ్చి కన్నీరు కారుస్తున్నామేమో, విలపిస్తూ ఉన్నామేమో, నిరీక్షణను కోల్పోతున్నామేమో, నిరాశకు గురి అవుతున్నామేమో, ఎవరు మనకు సహాయం చేయకపోయినా దేవుడు కూడా మనకు సహాయం చెయ్యలేడా అని ఆ ప్రభువు వైపు మనం చూడగలిగితే ఈ లోకంలో ఎవరు మనకు సాయం చేయలేకపోయినా ప్రభువు సమయము కొరకు, ప్రభువు అన్ని విషయాలలో ఒక అనువైన సమయం ఉందని ఉపదేశకుడు గ్రంథం 3వ అధ్యాయంలో మనకి సెలవిచ్చి ఉన్నాడు. ప్రియులారా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితి మనల్ని అపజయానికి గురి చేయడం కాదు, కానీ దాని తర్వాత ప్రభువు మీద మనము మౌనంగా నిరీక్షిస్తే ఆ పరిస్థితి నుండి ప్రభు మనల్ని ఉన్నత స్థితిలోనికి, విజయ పథంలోనికి నడిపిస్తారు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం
5వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద ఫిలిస్తీన్లు ఎప్పుడు కూడా యుద్ధానికి వాళ్ళు సంసిద్ధం అవుతూనే ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడెప్పుడైతే దావీదు రాజు దేవుని మీద ఆధారపడి ప్రభువా ఎప్పుడు యుద్ధం చేయమంటారు, ఏ విధంగా యుద్ధం చేయమంటారని ప్రభు మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు ప్రభు కూడా చూడండి తన మీద ఆధారపడిన వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన నిరాకరించే దేవుడు కాదు. ప్రభు చెప్తున్నారు వాళ్ళకి, ఇంతకు ముందు వారికి ఎదురుగా వెళ్ళి మీరు యుద్ధం చేశారు, కానీ ఈసారి మాత్రము వారి ఉన్న స్థలం నుంచి వెనుక వైపునకు వెళ్ళి అక్కడ నుండి మీరు యుద్ధం చేయాలి, అక్కడ నుండి మీరు వారి మీద పడాలి, అక్కడ నుంచి మీరు వాళ్ళు వెళ్ళడానికి కూడా అక్కడికి వెళ్ళి నేను చెప్పిన సమయం వరకు మీరు వేచి ఉండాలి. అక్కడ కంబలి చెట్లు ఉన్నాయి, ఆ కంబలి చెట్ల వెనక నుండి మీరు రావాలి. ఆ కంబలి చెట్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మరొక గుర్తు మీకు ఇస్తున్నాను. ఆ కంబలి చెట్ల కొనల మీద అడుగుల చప్పుడు వినే వరకు మీరు మౌనంగా వేచి ఉండాలి. చూడండి ప్రియులారా, ఎంత కష్టం కదా యుద్ధానికి వెళ్ళడం అంటే. వాళ్ళలో ఎంత భయం ఉంటుంది, ఎంత ఆందోళన ఉంటుంది, శత్రువులు ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళ మీద పడుతున్నారని ఎంత భయంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో ప్రభు చెప్తున్నాడు, ఆ కంబలి చెట్ల కొనల మీద అడుగుల చప్పుడు విన్నప్పుడు అప్పుడు మీరు ముందుకు నడవాలి. దానికి గుర్తేంటంటే కంబలి చెట్ల మీద నేనే మీ తరపున నడుస్తున్నాను, మీ తరపున యుద్ధం చేయడానికి నేను మీకు ముందుగా వెళ్తాను. నేను మీకు ముందుగా వెళ్ళి యుద్ధం చేస్తే తప్పకుండా మీకు విజయం వస్తుంది. కాబట్టి మీరు మౌనంగా అక్కడ నిరీక్షించగలిగితే తప్పకుండా ఈ యుద్ధంలో మీకు విజయం జరుగుతుందన్నప్పుడు దావీదు రాజుకి దేవుడి మీద ఉన్న ఆ నమ్మకాన్ని బట్టి తన యొక్క సైన్యాన్ని అంతటా కూడా దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండడానికి సిద్ధపరచాడు. ఆ కంబలి చెట్ల అడుగులు విన్న తర్వాతనే వాళ్ళు వెళ్ళి యుద్ధం చేశారు. వారి తరపున దేవుడు యుద్ధం చేశాడు కాబట్టి ఆ యుద్ధంలో వాళ్ళు విజయం పొందారు. అది ప్రియులారా, మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ప్రభువు దగ్గర ఆనుకొని ఉండడమే మనకు చాలా ముఖ్యం. చూడండి, మొదటి రాజుగా ఎన్నుకోబడిన సౌలు రాజు దేవుని అనువైన సమయం కొరకు అతడు ఎదురు చూడలేకపోయాడు. కాబట్టి అతడు కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు సమూయేలు ప్రవక్త నేను సమాధాన బలిని దహన బలిని దేవునికి అర్పించిన తర్వాత మీరు యుద్ధానికి వెళ్ళండి అని చెప్పినప్పుడు సమూయేలు ప్రవక్త చెప్పిన 7 రోజుల్లో అతడు రాలేకపోయాడు. కాబట్టి ఇక శత్రువులను చూసి సౌలు రాజుతో ఉన్న సైన్యము ఎంతోమంది పారిపోతున్నారు, ఇక ఉన్న కొంచెం మంది కూడా పారిపోతారేమో అని అతడు భయపడి సమూయేలు ప్రవక్త కోసం ఇంకా ఎదురు చూడలేక తనే ఒక రాజుగా ఉన్నవాడు తనకున్న అధికారం చాలా అనుకొని భయముతో, శత్రువుల పట్ల భయముతో దేవుని సమయం కొరకు ఎదురు చూడకుండా సమాధాన బలిని దహన బలిని అర్పించాడు. అతడు అర్పించిన కొద్ది సమయానికి సమూయేలు ప్రవక్త వచ్చి, అయ్యో ఎంత తప్పు పని చేశావు, దేవుని కొరకు దేవుడు ఎవరికి ఏ పని అప్పగించాడో దాన్ని చేయాల్సిన వాళ్ళ కొరకు దేవుని సమయం కొరకు నువ్వు ఎదురు చూడలేదు కాబట్టి దేవుడు నిన్ను రాజుగా, ఇక నీ తరము వాళ్ళు ఎవ్వరు కూడా నీ వంశము వాళ్ళు రాజుగా ఉండలేరు అని దేవుని చిత్తాన్ని ఎరిగిస్తున్నాడు. మొదటి రాజుగా ఎన్నుకోబడిన సౌలు తన రాజరికాన్ని తన వంశానికి ఇవ్వకుండా తనే కారకుడయ్యాడు. కానీ దేవుని చిత్తానికి అనువైన సమయం వరకు నేను మౌనంగా నిరీక్షిస్తాను అనుకున్న దావీదు మాత్రము తను వెళ్ళిన ప్రతి యుద్ధంలో కూడా విజయము పొందాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుతున్నాం ప్రియులారా, ఎవరెవరైతే దేవుని పట్ల తమ నమ్మకాన్ని ఉంచి ఉదయమే లేచి ఆ ప్రభువుని వెతుకుతారో, ఆ ప్రభు యొక్క ఆ దేవాలయము ముంగిట కూర్చొని ఆ ప్రభువును గౌరవించడానికి ఎదురు చూస్తూ ఉంటారో, ఆ గుమ్మముల దగ్గర వేచి ఉంటారో వారు సుఖములు బడయుదురు అని చెప్తున్నారు. నా ప్రియ సహోదర సహోదరి, యేసు ప్రభు తమ ఇంటికి వచ్చినప్పుడు మార్తమ్మ ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉంది.
ఆ ప్రభు యొక్క స్వరాన్ని వింటూ ఉంది. మార్తమ్మ హడావిడిగా పనులలో ఉంది, ఎంతో ఆతురతగా ఉంది, ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోలేకపోయింది. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు మనం ఎన్ని పనుల్లో తల మునకలు అవుతున్నప్పటికీ కూడా మౌనంగా ఆ ప్రభు సన్నిధిలో నిరీక్షించుదాం, అన్ని పనుల్లో విజయం సాధించుదాం. అటువంటి అభిషేకాన్ని అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈరోజు ఉదయమే మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవా నీకు స్తోత్రం అయ్యా. ఈరోజు ఎన్నెన్నో పనులు చేయాలని ప్రభా మా మనసు ఆరాట పడుతూ ఉన్నప్పటికీ కూడా తండ్రి, నీ సన్నిధిలో మేము వేచి ఉన్నప్పుడు, నీ గుమ్మముల దగ్గర మేము కాచుకొని ఉన్నప్పుడు ప్రభా, నీ అనువైన సమయము కొరకు మేము నాయన సమయాన్ని తెలుసుకోవడానికి సమయాన్ని వెచ్చించినప్పుడు, నీ చిత్తాన్ని నీ కృపను పొందినప్పుడు మాత్రమే మా ప్రతి విషయంలో నీవు మాకు విజయమునిచ్చే దేవుడవు తండ్రి. మరియమ్మ ఏ విధంగా నీ పాదముల దగ్గర కూర్చొని ఉందో అటువంటి కృప అభిషేకాన్ని ఈరోజు మా అందరి మీద కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, దావీదురాజు 62వ కీర్తనలో చెప్పినట్లుగా ఈరోజు మనం కూడా చెప్దాం, ప్రభా నీ సన్నిధిలో నేను మౌనంగా నిరీక్షిస్తాను, నా రక్షకుడవు నీవే, నా నమ్మకము నీవే. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.